హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి చికెన్ సూప్. కోల్డ్ జలుబు ఉన్నప్పుడు ఇలా చికెన్ సూప్ చేసుకున్నట్లయితే చాలా రిలీఫ్గా ఉంటుంది. సూప్ లాగా తినచ్చు, ఇడ్లీలోకి తినచ్చు, రైస్లో కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఎముకలతో పాటు ఫ్లెష్ ఉండేలాగా 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని డైరెక్ట్గా చికెన్ బోన్ పీసెస్ అయితే వేసేసుకున్నాను. అలాగే 1 by 1 3 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్ దాకా కారం, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత ఒక గెంటి దాకా ఆయిల్ వేసేసుకున్నాను. లాస్ట్లో 1.5 గ్లాస్ 1.5 గ్లాస్ దాకా వాటర్ వేసేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడకపెట్టుకోండి. ఏదైనా మూత పెట్టుకోండి దానిపైన, అప్పుడు నీట్గా బాగా ఉడుకుతుంది. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత చూసుకుంటే ముక్క అయితే బాగా ఉడికిపోయింది. స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది. ఒక పీస్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి బాయిల్ అయిందో లేదో. బాగా బాయిల్ అయిపోయిన తర్వాత నేనైతే 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసేసుకొని చిన్న స్పూన్తో మిరియాల పొడి కూడా వేసేసుకున్నాను. సూప్లో మిరియాల పొడి వేసినప్పుడు టేస్టే మారిపోతుంది, చాలా బాగుంటుంది. దాని తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకొని ఇంకైతే పక్కన పెట్టేసుకోండి. సూప్ తిరగమాత కోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక గెంట ఆయిల్ వేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొంచెం కరివేపాకు వేసి బాగా వేపుకోండి. ఆ తిరగమాత అంతా సూప్లో వేసేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. ఇలా కానీ చికెన్ సూప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరే ట్రై చేసి చూడండి.